హలో గాయ్స్, ఇప్పుడైతే మనము కేఎఫ్సి చికెన్ ఈజీ వేలో చేసేసుకుందాం అనమాట. మనం ఇదంతా అయితే అవసరం లేదు కాబట్టి అంత హెవీగా చేసేసుకోవడం అంతా కాకుండా మనం సింపుల్ వేలో చేసుకుందాం. ఫస్ట్ మనం చికెన్ని అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నిటితో అయితే మంచిగా మిక్స్ చేసుకొని బ్రెడ్ పౌడర్ని అయితే తయారు చేసేస్తున్నాము. అది ఎలా అంటే డ్రై బ్రెడ్ సపరేట్గా అయితే దొరకదు, అంటే దాన్ని సపరేట్గా కొనుక్కొని అవసరం కూడా లేదు. బ్రెడ్ అయితే మనం కొనుక్కుంటాం కదా, అదే మెల్లగా డ్రై అయిపోతుంది కాబట్టి ఆ డ్రై బ్రెడ్ని తీసుకెళ్ళి మనం మిక్సీ జార్లో వేసేస్తే అది బ్రెడ్ పౌడర్ అయితే అయిపోతుంది అనమాట. దాని తర్వాతకి చికెన్ని తీసుకెళ్ళి బ్రెడ్ పౌడర్లో ముంచేసి ఇంకా ఫ్రై చేసామనుకోండి, మంచిగానే అవుతుంది. ఐ హోప్. బట్ ఎలాగవుతుందో తిన్నాకైతే చెప్తా, హిట్టో ఫ్లాపో. సో ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పారంటే నాకు కూడా తెలుస్తుంది. తర్వాత తిన్నాకైతే నేను కూడా చెప్తాను, మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి నేనైతే ఇలానే బర్త్డే పార్టీకి, అంటే నా బర్త్డే పార్టీ ఇస్తే స్టమక్ పట్టుకొని కూర్చున్నారు అనమాట. స్టమక్ అప్సెట్ అయిపోయింది. అన్నీ కేఎఫ్సీ అలా అనట్లేదు, కొన్ని అలా ఉండొచ్చు. బట్ ఇదైతే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. లుక్ అయితే చాలా బాగుంది. ఐ హోప్ సో. తిన్నాక అయితే చూడాలి మరి మా డాడీ మా తమ్ముడు కూడా ఏమంటారో. మా తమ్ముడికి అయితే చాలా ఇష్టం యాక్చువల్గా కేఎఫ్సీ చికెన్ అనేది, వాడి కోసమే తీసుకెళ్ళాను. సో మేమైతే ఇప్పుడు చూడడానికి అయితే చాలా బాగుంది. మా తమ్ముడికి అయితే అస్సలు తొందరగా ఉన్నాడు అనమాట, ఎప్పుడు తినేద్దామా అని చెప్పి. వేడిగా ఉంది, అది అంటూనే ఉన్నారు వాళ్ళు, అంత వేడిగా ఉందన్నమాట. సో ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అనమాట, మీకు కూడా వర్కౌట్ అయిందా అవ్వలేదా అని చెప్పి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అందరూ చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాయ్.